శాంతికాముకుడైన రాముడినే ఖడ్గం ఎత్తేలా చేసిన పాపమేంటో మీకు తెలుసా? రాముడు అయోధ్యలో ధర్మబద్ధంగా రాజ్యం చేస్తున్న కాలంలో రాజ్యంలో ఒక్కసారిగా అశాంతి ఏర్పడింది. ఒక బ్రాహ్మణుడి కుమారుడు అకస్మాత్తుగా మరణించడంతో ఆ బ్రాహ్మణులు రాజధర్మం విఫలమైందని రాముడిని తీవ్రంగా నిందించారు. రాజ్యంలో ధర్మం కాపాడబడకపోతే ప్రజల ప్రాణాలే నిలవవు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాటలు రాముడిని కలచివేశాయి. రాజుగా తన బాధ్యతను గుర్తించిన రాముడు స్వయంగా రథంపై బయలుదేరి రాజ్యంలో ఎక్కడ ధర్మభంగం జరుగుతుందో విచారణ ప్రారంభించాడు. దేవతల సూచనతో అతనికి శూద్రుడు శంభుకుడు వర్ణాశ్రమ ధర్మానికి విరుద్ధంగా తపస్సు చెయ్యడమే ఈ అపశకునానికి కారణమని తెలిసింది. రాముడు శంభుకుడిని చేరుకొని తపస్సు విరమించమని ఆజ్ఞాపించాడు. కాని శంభుకుడు తిరస్కరించడంతో రాజధర్మాన్ని కాపాడటానికి రాముడు తన ఖడ్గంతో శంభుకుడిని వధించాడు. ఆ క్షణంలోనే బ్రాహ్మణుడి కుమారుడు తిరిగి జీవించాడు. రాజ్యంలో ధర్మం పునరుద్ధరించబడింది. ఈ సంఘటన రాముడు కేవలం కరుణామయుడే కాక ధర్మ పరిరక్షణలో ఎంత దృఢమైన రాజో స్పష్టంగా చూపిస్తుంది. ఇలాంటి పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ వారం మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ను మిస్ కాకండి.